నమస్కారం ACT9 న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో విద్యార్థుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి పేద వర్గాలకు సంబంధించి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట నాలెడ్జ్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎలక్షన్లు వచ్చిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వల్ల ఈరోజు ఆ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. ఈ నాలెడ్జ్ సెంటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ మరి చాలా ప్రొఫెషనల్గా ఉన్న ప్రొఫెసర్స్తో అక్కడ ఉన్న ప్రజాభవన్ నుంచి కేంద్రంగా ఏర్పాటు చేసి మరి పెద్ద స్క్రీన్ని ఈ సెంటర్లో ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న కొంతమంది మరి పోటీ పరీక్షలకు సంబంధించిన నిష్ణార్థులతో వారికి కోచింగ్ ఇప్పిస్తూ హైదరాబాద్ నుంచి కూడా కోచింగ్ ప్రక్రియ ప్రతి నియోజకవర్గానికి చెప్పే విధంగా ఆడియో విజువల్స్ ద్వారా కోచింగ్ ఏర్పాటు చేయటం. ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రతి ఒక్కరూ మారుమూల ప్రాంతాల నుంచి అదేవిధంగా పేద వర్గాలకి హైదరాబాద్కి పోయి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు వారిచ్చే పోటీ పరీక్షలకు సంబంధించిన ఆ ఫినిషింగ్ అంశాలను ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఒక ప్రయత్న భాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరున ఈరోజు వారు కన్న కలలు అందరూ కూడా బాగా చదువుకోవాలి, అందరూ కూడా ఆలోచించాలి అనే వారి ఇచ్చిన ఒక ఆలోచన మేరకు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని 119 నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి చొరవతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ మరొకసారి గుర్తు చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నివాళులు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మంథని పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు పలికి వారు ఇచ్చిన సందేశాన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.